శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరమపురుషనిష్ఠులకు పరబ్రహ్మ ప్రాప్తి కలుగును. కావున అచిద్వియుక్తమైన ఆత్మ బ్రహ్మాత్మకమని అనగా పరబ్రహ్మకు శేషభూతమని తెలుసుకున్నాము. ఏ యోగులు తిరిగి రాకుండా ఉందురో, ఆ వృత్తి చెందుదురో అంటే తిరిగి రారో, అది నా పరమపదము అని కిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. ఇచ్చట పగలు మొదలుకొని సంవత్సరం వరకు ఉన్న కాలాభిమాని అయిన దేవతను అధికముగా వర్ణించుట చేత కాలశబ్దమునకు ఉపలక్షణముగా మార్గమును అనగా అర్థమును గ్రహింపవలెను. ఏ మార్గమున పోయిన యోగులు అనావృత్తిని అనగా తిరిగి రానట్టి స్థానమును పొందుచున్నారో, ఏ మార్గమున పోయిన పుణ్యకర్మలు చేసిన వారు ఆవృత్తిని తిరిగి వచ్చునట్టి స్థానమును పొందుచున్నారో, ఆ మార్గమును నీకు తెలుపుదును అని తాత్పర్యము. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణమునకు చెందిన 6 నెలలు ఈ సమయమున చనిపోయిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మను పొందుదురు. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణమునకు చెందిన 6 నెలలు అని చెప్పుటచే వేదమునందు చెప్పబడిన సంవత్సరాదుల వలన సంవత్సరాదులని గ్రహించవలెను. ధూపము, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము చనిపోయిన యోగులు చంద్రునికి చెందిన జ్యోతిని పొంది తిరిగి వచ్చును. ఈ శ్లోకమున కనిపించు ధూమాది శబ్దములు ధూమాది మార్గమును పితృలోకమును తెలుపుచున్నవి. అట్లే యోగి శబ్దము పుణ్యకర్మలు చేసిన వానికి తెలుపును. ఈ శుక్ల కృష్ణ గతులు ప్రపంచమున సనాతనమైనవిగా చెప్పబడుచున్నవి. శుక్లగతి వలన అనావృత్తిని పొందగా, కృష్ణగతి వలన తిరిగి వచ్చుచున్నాడు. శుక్లగతి అనగా అక్షరాది మార్గము, కృష్ణగతి అనగా ధూమ మార్గము. శుక్లగతిచే అనావృత్తిని పొందితే కృష్ణగతి వలన తిరిగి జన్మింతురు. చాందోగ్యోపనిషత్తున ఈ శుక్ల కృష్ణ గతులు జ్ఞానులకు వివిధములైన పుణ్యకర్మలు చేసిన వారికి సంబంధించినవని చెప్పబడినవి. కావున ఇవి సనాతనమైనవి. అర్జున, ఈ 2 మార్గముల గురించి చక్కగా తెలిసిన యోగి మోహపరవశుడు కాడు. కావున నీవు సదా యోగయుక్తుడవు కమ్ము. ఈ 2 మార్గముల గురించి తెలిసిన యోగి మరణ సమయమున మోహమును చెందక తనకై నిశ్చయించిన దేవయాన మార్గమున పోవును. అందువలన ప్రతిదినము అక్షరాదిగతిని చింతించుట అను యోగముచే యుక్తుడవు కమ్ము. వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములందు చెప్పబడిన పుణ్యఫలము కంటే చాలా శ్రేష్టమైన స్థానమును దీనిని ఈ భగవన్మాహాత్మ్యమును తెలుసుకున్న యోగి పొందును. ఋగ్, యజుస్, సామ, అథర్వము అను 4 వేదములను అభ్యసించుట యజ్ఞములు, దానములు మొదలైన సమస్త పుణ్యకర్మలకు తెలిపిన ఫలితమునంతయు ఈ 2 అధ్యాయములందు చెప్పబడిన భగవన్మాహాత్మ్యమును తెలుసుకొన్నందువలన అతిక్రమించుచున్నాడు. అనగా ఈ 2 అధ్యాయములందు చెప్పబడిన భగవన్మాహాత్మ్యము వలన కలుగు
అధిక సంతోషము వలన వేదాభ్యాసాదుల వలన కలుగు పుణ్యమును గడ్డిపరకతో సమానముగా భావించును. దీనిని తెలుసుకున్నవాడు యోగి అనగా జ్ఞాని అయి జ్ఞాని పొందు పరమపదమును పొందును. భగవద్ రామానుజులు రచించిన గీతా భాష్యమును 8వ సమాప్తము. తిరిగి రేపు 9వ అధ్యాయమును గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.